భగవద్గీత రెండవ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రాస్పరాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖాదః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కుంతీపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగం వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తున్నది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలముల వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. మానవ శరీరానికి దృష్టి, వాసన, రుచి, స్పర్శ మరియు వినికిడి అనే 5 ఇంద్రియ అనుభవములు కలవు. ఇవి వాటి యొక్క విషయముల సంస్కర్కం చేత ఆనందం మరియు దుఃఖముల అనుభూతిని కలుగజేస్తాయి. ఈ అనుభవాలు ఏమీ కూడా శాశ్వతమైనవి కావు. మారే ఋతువుల్లా అవి వచ్చిపోతుంటాయి. చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగజేసినప్పటికీ అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే. వీటి వల్ల ప్రభావితం అయితే ఒక లోలకంలా అటు ఇటు ఊగిపోవలసి వస్తున్నది. వివక్ష కలిగిన వ్యక్తి సుఖదుఖాలు రెంటిని చెదిరిపోకుండా తట్టుకోవడానికి సాధన చేయాలి. బౌద్ధ మతంలో ఆత్మ జ్ఞాన సాధనకి ఉన్న ప్రాథమిక ప్రక్రియ విపස්සన. ఇంద్రియానుభూతులను సంహరించే ఈ సూత్రం ఆధారంగానే ఉంది. దీని సాధన కోరికలను తొలగించుకోవటానికి సహకరిస్తుంది. 4 మహనీయమైన సత్యములలో దుఃఖం యొక్క సత్యం, దుఃఖాల మూల కారణం యొక్క సత్యం, దుఃఖ నివృత్తి సత్యం, దుఃఖ నివృత్తి దిశమార్గపు సత్యం చెప్పబడినట్టుగా కోరిక అనేది అన్ని దుఃఖాలకు మూల కారణం. దీనిలో అంత ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బౌద్ధ తత్వశాస్త్రం అనేది విస్తారమైన వేదతత్వం యొక్క ఉపసముదాయమే.